బగారాకు, సోంపు, బండ పువ్వు, దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచీలు, 2 ఎండుమిర్చి. ఈరోజు మనం కొద్దిగా లాస్ట్లో నువ్వులండి, ఒక 4 టేబుల్ స్పూన్ నువ్వులు. ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేదాకా. ఈరోజు మనం ఆలు మసాలా కర్రీ చేసుకుందాము. ఇవన్నీ బాగా వేయించుకొని పక్కన పెట్టుకొని కుక్కర్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మెంతి పొడి, జీలకర్ర ఇవి 2 వేసుకొని అవి వేగిన తర్వాత ఆనియన్స్, కొద్దిగా పుదీనా ఇవి కూడా వేగిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్. ఓకేనా, నేను 3 కట్టలు తీసుకున్నా స్ప్రింగ్ ఆనియన్స్. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కలిపిన తర్వాత కొద్దిగా అల్లము, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ, కొద్దిగా చిటికెడంత పసుపు వేసి మళ్ళీ బాగా కలుపుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న 2 ఆలుగడ్డలు పెద్దవి తీసుకున్నా నేను. ఆలు అందులో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందాక మనం రోస్ట్ చేసుకున్న మసాలాలు ఉన్నాయి కదా, అవి 4 టమాటాలు ఇవన్నీ కలిపి 3 పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి పేస్ట్ చేయాలి. ఆలు పేస్ట్ చేసిన తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు ఈ మసాలా ఆలుగడ్డలో వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. ఓకేనా, మీకు రుచికి సరిపడేంత అయినా వేసుకోండి. కొద్దిగా వాటర్, 1 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా పెరుగు తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి కలిపి మళ్ళీ ఆ పెరుగును అందులో వేయాలి. అట్లా వేస్తే గడ్డలు ఉండిపోతుంది. లాస్ట్కి 2 విజిల్స్ పెట్టండి. దాని తర్వాత కూర ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, చివరగా కొద్దిగా కసూరి మేతి ఈ విధంగా నలుపుకొని మీరు పైనకెళ్ళి చల్లండి. కసూరి మేతి కంపల్సరీ, టేస్ట్ చాలా బాగుంటుంది.